మా దారి అడ్డదారి అంటూ రెచ్చిపోతోంది గంజాయి మాఫియా. వాళ్ళ రూట్లో పోలీసులు వస్తున్నారు అని తెలిస్తే చాలు ఆన్ ద స్పాట్ లో ఆప్షన్స్ ని చేంజ్ చేసేస్తోంది. ఇన్ ద సేమ్ వే ఈసారి గంజాయి సప్లైకి చంటి బిడ్డ ఫార్ములాని అప్లై చేసింది. ఈ సరికొత్త ఉపాయం వర్కౌట్ అయిందా? కాకీల ఎత్తు ముందు చిత్తయిందా? ఇటు గంజాయి ప్యాకింగ్లు, అటు చంటి బిడ్డలతో మహిళలు, ఇంకోవైపు చూస్తే వైట్ కలర్ కార్. ఈ మూడిటికి లింక్ ఎలా కుదిరిందని అనుకుంటున్నారా? గంజాయి మాఫియా కలిపింది వీళ్ళందర్నీ. చంటి బిడ్డల మాటున గంజాయి తరలించబోయి అల్లూరి జిల్లా రంపచోడవరంలో అడ్డంగా దొరికారిలా. ఓ యువకుడు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారులు. కారులో వీళ్లను చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందా? వై రామవరం మండలం గుట్టేడు దగ్గర తనిఖీలు చేస్తున్న పోలీసులకి మాత్రం అనుమానం వచ్చింది. కిందకు దిగండని చెప్తూ ప్రశ్నలు సంధించారు. దీంతో తడబడుతూ ఢిల్లీకి చెందిన వాళ్లమని చెప్పే ప్రయత్నం చేశారు. కారుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ప్యాకింగ్ చేసిన బ్యాగులు కనిపించాయి. ఏంటా అని ఓపెన్ చేస్తే గంజాయి గుప్పుమంది. 1-2 కాదు, క్వింటాన్నర గంజాయిని సీజ్ చేశారు. గత కొంతకాలంగా గంజాయి రవాణాపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో స్మగ్లింగ్ బ్యాచ్ రూటు మార్చింది. చిన్నపిల్లల తల్లులతో గంజాయిని తరలించాలని భావించింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో వాళ్ల స్కెచ్ బెడిసి కొట్టింది. ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఒక జెంట్ ఉన్నారు. సో ఇది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు మాత్రమే రాకుండా వీళ్ళతో ఒక చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇద్దరు పిల్లలు, చంటి పిల్లలు కూడా తీసుకోవడం జరిగింది. ముగ్గురు చంటి పిల్లలు. ఇక్కడ కనిపిస్తున్న మన ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా, ఆ ఇద్దరు లేడీస్ తరగతి పిల్లలు, ముగ్గురు చంటి పిల్లలు. ఒక బాబుకి 1 సంవత్సరం ఉంటుంది, ఇంకో బాబుకి ఇంకొక సంవత్సరం ఏజ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు, సుమారు 4 సంవత్సరాల ఏజ్లో ఉన్న బాబు, ముగ్గురు బాబులు పట్టుకొని రావడం జరిగింది. ఇలా ఎందుకు వీళ్ళు వచ్చారంటే, ఒక లేడీస్ చిన్నపిల్లలు వెళ్ళే కార్ని మనం యూజువల్గా సస్పిషన్ చేయము. అంటే మనం యూజువల్గా దాంట్లో ఏముండదులే, లేకపోతే ఆ కార్లో ఫ్యామిలీ వెళ్తున్నారులే అనే ఉద్దేశంతో మనకి ఎటువంటి అనుమానం కాదు. ఈగిల్ టీమ్ వాళ్ళతో పాటు మన పోలీస్ వ్యవస్థ కూడా ముమ్మరంగా తనిఖీలు చేయడం, లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే దాని మీద రైడ్లు చేసి ఈ రకంగా పట్టుకోవడం. ఇద్దరు చిన్నపిల్లల తల్లులతో పాటు ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 150 కేజీల గంజాయి, 10,000 నగదు, 2 మొబైల్స్ ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. గంజాయి రవాణాని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, ఏ పద్ధతుల్లో తరలించాలని చూసినా ఇట్టే పట్టేస్తామంటున్నారు పోలీసులు.